హైవేస్ నిన్న హైదరాబాద్కు సంబంధించి ఒక న్యూస్ ఏంటది? మియాపూర్కు చెందినటువంటి ఒక 17 సంవత్సరాల బాలిక శ్రీశైలం హైవేలో తుక్కుగూడ దగ్గర ఒక దాన్ని ఏం చెప్పాలి, ప్లాస్టిక్ ఒక వ్యర్థాలు చెత్త లాంటి దానిలో బాడీ శవమే దొరికింది. దానికి సంబంధించి విచారణ చేస్తున్న మూమెంట్లో ఇన్స్టాగ్రామ్లో ఆ అమ్మాయికి పరిచయమైనటువంటి ఉప్పుగూడకు చెందినటువంటి విఘ్నేష్ అలియాస్ చింటూ, ఇతనే కర్మ పేరెంట్స్ చెప్పారు, అతను తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు అన్నది న్యూస్. ఎగైన మరలా రీల్స్ ద్వారా ఇన్స్టాగ్రామ్లో పరిచయం. సరే మొత్తం డీటెయిల్స్ వచ్చాక మాట్లాడదాని ఆగా. ఇదిగో ఈరోజు సీరియస్లీ అండి, ఆడపిల్ల, నేను ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను మీకు, మగోళ్ళు మృగాలే, వాడికి ఆకలేసిన ఈగిపోయినా ఆడద కనిపించిందంటే చాలు మీద పడాలన్న తిత్తున ఉంటాడు ప్రతి మగాడు, ముసలో నుంచి పిల్లడి వరకు. ఓకేనా? అవి మృగాలని తెలుసు. మీరేం చేయాలి? వారికి దూరంగా ఉండాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. మృగాన్ని బోన్ల నుంచి చూడాలి, బోన్లోకి వెళ్ళకూడదు. అంటే అసలు ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళతో పరిచయాలు ఉండదు. ఒకవేళ పరిచయాలు ఉంటే హాయ్ అండ్ హాయ్, బాయ్ అండ్ బాయ్, ఏదైనా విషయం ఏదంటే మాట్లాడుకోవడం అంతే. అంతేగాని వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళటాలు, వాళ్ళు ప్రేమించామనగానే వాళ్ళు చెప్పింది చేయటాలు, న్యూడ్ ఫోటోలు పంపటాలు, వీడియో కాల్స్ చేయటాలు, వాళ్ళు ఎక్కడికైనా రమ్మన్నప్పుడు ఆడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తే దానికి చేయించుకోవటాలు, వద్దంటే వద్దని నెత్తిలో మొత్తుకుంటూనే ఉన్నాను. బట్ నడుస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఎక్కువగా ఈ టీనేజ్లో ఉన్న పిల్లలు, కొంతమంది వచ్చేసి లోయర్ మిడిల్ క్లాస్, కొంతమంది మిడిల్ క్లాస్, బాగా చదువుకున్న వాళ్ళు తెలుగుగా హ్యాండిల్ చేస్తున్నారు. బట్ వేరే విధంగా హ్యాండిల్ చేస్తున్న బయటకు రానివ్వట్ల. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ ఫ్యామిలీకి సంబంధించి చెక్ చేస్తుంటే ఘోరాతి ఘోరంగా వీళ్ళు మరలా వెళ్ళి ట్రాప్లో పడుతున్నారు. ఈ అమ్మాయి కూడా ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంటి దగ్గర ఖాళీగా ఉంటుంది. ఇన్స్టాగ్రాము ఎప్పుడు చూసుకుంటూ ఉండి విఘ్నేష్ అలియాస్ చింటూ అతని పరిచయం, ఆ పరిచయంతోనే అతను నేను ప్రేమిస్తున్నానంటూ, అతన్ని పెళ్లి చేసుకుంటానంటూ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అతనికి వెళ్ళిపోయింది. ఉప్పుగూడకి వెళ్ళిపోయి నేను బాగానే ఉన్నాను సోన్స్ అని ఇంట్లో ఫోన్ చేసి చెప్పి వాళ్ళ అమ్మకి వాళ్ళ అక్క కోరికి చెప్పేసి ఎతకొద్దు, ఇదిగో ఇక్కడ ఉన్నా అక్కడే ఉన్నాను చెప్తూ అలా డైలీ మాట్లాడుతుంది. ఇతను ఏం చేశాడు, ఉప్పుగూడలో ఉంటే ఇబ్బంది కదా మరి ఇతని ఫ్యామిలీకి సంబంధించి, చిత్రనాగలో సాకేత్ అని చెప్పి ఇతని ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి భార్య కళ్యాణి కూడా ఉన్నారు, ఆడక తీసుకెళ్ళి నలుగురికి వెళ్ళి కొంటున్నాడు. నలుగురు కలిపి ఒక చోట ఉంటే ఇబ్బంది అని చెప్పేసి మీరుపేటకి వెళ్ళారు. మీరుపేటకి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయితో సెక్స్గా కలిశాడు. ఆమె ఏమంది, కాదు కొద్దంటే నేనే కదా పెళ్లి చేసుకునేది, ఇంకేంటని అన్నాడు. కలిశారు. అయితే ఇంకా ఆ తర్వాత పని అయిపోయింది కదా, మరి ఇంకే నన్ను పెళ్లి చేసేసుకో అని అన్నాడు. కాదు కొడుతున్నాడు అంటున్నాడు. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారంటే ఏం కాదు తర్వాత మామూలుగా చేసి ఉత్తిత్తుగా అంటే గుళ్ళోకి వెళ్ళి తాళి కడతాం కావచ్చు, దండం మర్చుకోవడం కావచ్చు, ఉత్తిత్తు పెళ్ళి అంటే అయిపోయాయి. ఆ తర్వాత ఆ ఫోటోలు ఇంటికి పంపి పెళ్లి కూడా అయిపోయింది, నేను బాగానే ఉన్నా. ఇక ఆ తర్వాత అసలు కథ మొదలెట్టింది. ఏమన్నట్టు ఆమె మొదలెట్ల, ఆమె ఒరిజినల్గానే అడిగింది, అసలు కథ ఈడు మొదలెట్టాడు. చెప్తాను అది కూడా. ఏమేం చేసిందంటే, సరే ఒప్పుకున్నారు కదా, సైలెంట్గా ఉన్నారు కదా, ఇక అఫీషియల్ వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఫ్రెండ్కి చెప్పాడు, ఏం చేద్దాం అనుకుంటున్నా మరి ఏంటి, నాకైతే పెళ్లి ఇష్టం లేదని చెప్పేసి అన్నాడంట. ఎందుకు ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్లో వేరే వాళ్ళతో కూడా నాకు చాట్ చేస్తుంది, నేను చూసా, నీ కోసం వచ్చింది, నీ దగ్గరికి వచ్చింది, తర్వాత ఇద్దరు మ్యూచువల్గా కలిశారు అండ్ మొన్న గుళ్ళు కూడా పెళ్ళైంది, ఇప్పుడు వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో వేరే వాళ్ళతో ఇది చేస్తుంది, నాకు వద్దు ఈ అమ్మాయి అంటే ఎలా రా, వాళ్ళ ఇంటికి వెళ్ళి పంపు సస్యమేరా అంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఎవరు అదేని అడిగితే ఫ్రెండ్స్ అని తప్ప ఏమి లేదు అంటుంది. బట్ నాకైతే నమ్మకం లేదు, దీంతో కలిసి ఉంటే నాకు ఇష్టం లేదు. దెన్ మరి ఏంటి, ఇక పక్కా స్కెచ్ చేసుకొని ఆమెని ఘోరంగా చంపేసి ఆ తర్వాత అతని ఫ్రెండ్ ఇతను ఇద్దరు కలిసి ఈ శ్రీశైలం హైవేలో ఈ తుగ్గూడ దగ్గర ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఏదైతే డంప్ ఉంటుందో అక్కడ ఈమె బాడీని కప్పేసేసి ఎప్పుడు మన 10వ తారీఖున చేసేసి వచ్చేసాడు. నాట్ 10, 8వ తారీఖు, రైట్ 8వ తారీఖు, ఇది అంతా కూడా మన నవంబర్ 8. ఆమె వచ్చేసి ఇతని దగ్గరికి వచ్చింది మొన్న అక్టోబర్ 27, అక్టోబర్ 27 అది 20, ఓకే లెట్ ఇట్ బి. సో ఆమె డైలీ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి మాట్లాడిద్దంట. ఇతను అదే రోజు 8వ తారీఖు వాళ్ళకు ఫోన్ చేసి, మీ అమ్మాయి మీ దగ్గరికి వచ్చిందా, నా దగ్గర లేదు, ఫోన్ చేస్తే కలవట్లేదు, ఎటు వెళ్ళిందంటే నాకు తెలియట్లేదు అన్నాడంట. నీ దగ్గర ఉండేది కదా వెతుకు 5 అన్నారు, వాళ్ళు కూడా వెతికా ఉన్నారు. 8 అయిపోయింది, 9 అయిపోయింది. ఇంకా వాళ్ళకి డౌట్ వచ్చి 10వ తారీఖు నవంబర్ 10 వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. జరిగింది మొత్తం చెప్పారు. నేను చింటూ నీ మీద, చింటూ ఒకసారి రా మాట్లాడుకుందాం చెప్పేసి అలా అన్నారు. చంపింది వీడే కదా, పోలీసు దగ్గరికి వెళ్తే ఇంకా దొరికిపోతాను తెలుసు కదా,
సరే వస్తున్నా సార్ అని చెప్పేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి జంప్ అయిన తర్వాత ఏం చేశాడు, ఇక దొరకకూడదు అన్నట్టు చేస్తున్నాడు. ఇక బట్ పోలీసులు అటు ఇటు వెతికి మొత్తానికి దొరికాడు, పట్టుకొచ్చారు, విచారణ తేలింది. ఇప్పుడు వాడికి సాయం చేసిన సాకేత్ అనే ఫ్రెండ్ని, ఆ సాకేత్ భార్య కళ్యాణి, ముగ్గురిని అరెస్ట్ చేసి లోపలేశారు. విచారణ జరుగుతా ఉంది. ఇంకెంతకు మించి ఏం చెప్పాలి ఈ వీడియో చెప్పండి. సరిగా చదువుకోకుండా పేరెంట్స్ ఉండి పిల్లలు మీరు బాగా చదువుకోవాలని మిమ్మల్ని చదివిస్తుంటే ఆ స్మార్ట్ ఫోన్లో మీ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా, టెక్నాలజీతో మీ కెరీర్కి ఉపయోగపడే విధంగా అని నేర్చుకోవడం చెప్తూ ఉంటే దిక్కుమాలిన రీల్స్, దిక్కుమాలిన వీడియోస్, దిక్కుమాలిన చాటింగ్లు, దిక్కుమాలిన పరిచయాలు, చివరికి అర్ధాంతరంగా ఘోరంగా చనిపోవటాలు. పేరెంట్స్ మీ పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకోండి. కిడ్స్, స్టూడెంట్స్, మై డియర్ ఫ్రెండ్స్, యూత్లో ఉన్నటువంటి మీరంతా కూడా మీ దగ్గర ఉన్న వస్తువు మీ భవిష్యత్తు ఉపయోగపడాలి. మీ చుట్టూతో ఉండే మనిషి మీ మేలు కోరే వాళ్ళే ఉండాలి. అండ్ వాళ్ళతో పాటు మీ లైఫ్ కూడా బాగుండాలి. ఆ రకంగా అడుగులు వేయండి. ఏ మాత్రం చెడన్నా, ఏ మాత్రం డౌట్గా ఉన్నా దూరంగా జరగండి. అండ్ ఇమీడియట్గా పేరెంట్స్కి అయితే చెప్పండి.